ఉప ముఖ్యమంత్రి మిత్రుడు భట్టి గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు, అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెక్క గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత గారు, క్రిస్టినా గారు, మా ట్రస్ట్ సిఇఓ హనుమంత్ గారు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇరవై సంవత్సరాల ఆకాంక్ష, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కాకుండా ఆరోగ్య సేవలలో ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా మేలైన మెరుగైన వైద్య సేవలు 20 సంవత్సరాల తర్వాత ఇదొక మళ్ళీగా మనందరికీ ఇదొక మైల్ స్టోన్. మనందరికీ తెలుసు 2007లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళని ఆరోగ్య భద్రత బాధ్యత ప్రభుత్వానిది. ఎంపానల్ హాస్పిటల్సే కానీ, సేవలే కానీ, ప్రొసీజర్సే కానీ, ఓపీఏ కానీ, ఐపీఏ కానీ, ఎంత భారమైన ప్రభుత్వము ఆ ట్రస్ట్ని బలోపేతం చేస్తూ ప్రొసీజర్స్ని, కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, రేట్స్ రివైజ్ చేసుకుంటూ ప్రజలకు సుమారు 91% ప్రజలకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఒక మైలురాయి, ఒక ఉదాహరణ యావత్ భారతదేశానికి. ఎంప్లాయీస్కు ఓ రీఇంబర్స్మెంటు, తర్వాత క్యాష్లెస్ హెల్త్ కార్డు, హెల్త్ సర్వీసెస్, తర్వాత భద్రత, పోలీస్ బలగానికి ఆరోగ్య భద్రత, ఇవన్నీ చేసినా ఏదో ఒక జాగాలో గ్యాపు, లోపము, ఆ సంపూర్ణత లేకుండే. ఈరోజు అదే ట్రస్టు కానీ a trust has a responsibility today. It is not completely owned by the government, but government owns it along with you. మీ బాధ్యత, మా బాధ్యత, ఇద్దరం కలిసి ఆ ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఆదుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇది మంచి ఆలోచన. ఈరోజు ఎలాంటి అపోహలకు, అనుమానాలకు తావు ఇవ్వకూడదు. వీ హ్యావ్ ఏ కమిట్మెంట్, వీఆర్ కమిటెడ్, ట్రాన్స్పరెన్సీ ఈజ్ దేర్. ట్రస్ట్లో మీరు సభ్యులు, అధికారులు సభ్యులు, చైర్మన్గా సిఎస్ గారు, సుమారు ప్రతి నెల 90 కోట్ల కాంట్రిబ్యూషన్, 50%. ముఖ్యమంత్రి గారు అన్నారు అవసరమైతే విల్ హ్యావ్ అడిషనల్ బడ్జెట్ కూడా అలొకేట్ చేద్దామని చెప్పారు. ఎంపానల్ హాస్పిటల్స్, ఐపీకి సంబంధించిన అన్లిమిటెడ్ ఎక్స్పెండిచర్, సిజిఎస్ రేట్స్, అదంతా ఒక ఎత్తు అయితే ఓపీకి సంబంధించి, అవుట్ పేషెంట్కి సంబంధించి ఈరోజు 12 వెల్నెస్ సెంటర్స్, ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాము. రాబోయే కాలంలో
ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాం. Total is going to be 36 wellness centers throughout the state. స్పెషలిస్టులు, ఆ ప్రొఫెషన్ ఉన్న హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ 44 మంది, డ్రగ్స్, డయాగ్నాస్టిక్స్, ఇవన్నీ కూడా ఓపీఏ కానీ ఐపీఏ కానీ, ఐపీ అంటే ట్రస్ట్ ద్వారా, ఓపీ అంటే ప్రభుత్వ బాధ్యత. ఈ రకంగా మీ ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. కనుక మీ అందరి ఈరోజు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎలాంటి రాజకీయాలకు తావేయకుండా, ఎలాంటి అనుమానాలకు తావేయకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఈ ట్రస్ట్ పైన ఉన్నది, అంటే ప్రభుత్వానికి పైన ఉన్నది, మీ పైన ఉంది. కనుక మనమందరం ఒక కుటుంబం. చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, సహజమే. కానీ అందరం కలిసి ఈ ట్రస్టు సేవలు విజయవంతంగా ముందుకు సాగుతాయని విశ్వసిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.